సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక ఇండివిడ్యువల్ హౌస్‌లో నిద్రపోతుంది ఆ అమ్మాయి. మెత్తటి బెడ్ మీద ముద్దుగా మల్లెపువ్వులా పడుకొని ఉంది. ఒంటి మీద టీ షర్ట్, చిన్న షార్ట్ ఉన్నాయి. మూసి ఉన్న పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రని బుగ్గలు, అందంగా శంఖంలా ఉన్న మెడ, ఆ మెడలో పచ్చగా మెరిసిపోతున్న పచ్చని పసుపు తాడు, చేతులకి, కాళ్ళకి గోరింటాకు, బెడ్ మీద ఒంటరిగా పడుకొని ఉంది. ఆ మూసిన కళ్ళు వెనక కారే కన్నీళ్లు తుడిచే చెయ్యి లేదు. పడుకున్నా నిద్ర రావడం లేదు. టైం మధ్యాహ్నం 2 అయ్యింది. ఇంక బ్రష్ కూడా చెయ్యలేదు తను. అమ్మగారూ! అమ్మగారూ! అని గట్టిగా పిలిచింది ఆ ఇంటి పనిమనిషి. తలుపు తెరిచే ఉంది అని చెప్పింది తను. దగ్గరగా ఉన్న తలుపు తీసుకొని లోపలికి వచ్చింది ఆ పనిమనిషి. అమ్మగారూ! అంటూ కేకలు వేస్తూ వచ్చింది. అబ్బా లక్సూ! లేచే ఉన్నాను అని చెప్పగా, ఎందుకరుస్తున్నావు? అని బెడ్ మీద నుండి లేచి కూర్చుంది. ఏంటమ్మా ఇది? ఇట్ట సెత్తే మీ ఆరోగ్యం ఏం కావాలా? అని టేబుల్ మీద ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ని చూస్తూ అడిగింది. కళ్ళు తెరిచి లక్సు వైపు చూసింది. తెల్లటి కాటన్ చీర మీద పెసర ఆకుపచ్చ రంగులతో పూలు, అదే రంగు జాకెటు, పెసర పచ్చ రంగు గాజులు, తెల్లటి మేనిఛాయ, తీర్చిదిద్దినట్టు ఉండే కనుబొమ్మలు, పాపిట్లో కుంకుమ, నుదిటిన బొట్టుబిళ్ళ, దాని కింద కాస్త కుంకుమతో నిండుగా అందంగా ఉంది. పెద్ద జడ, ఆ జడలో ఒకే ఒక పింక్ కలర్ నాట్ సెంటు గులాబీ. తీక్షణంగా గమనించి, లక్సూ! రోజూ ఇలా రెడీ అవ్వాలి అంటే నీకు విసుగు పుట్టదా? అని అడిగింది. లక్సు నోటితో చేతిని అదిమేసుకుంటూ, అదేంటమ్మా! పుసుక్కున అలా అన్నావ్? ఇలా నిండుగా కాక పెళ్ళయినోళ్ళు ఎలా ఉంటారమ్మా? అని చటుక్కున నాలిక కూర్చుకుంది. సారీ అమ్మా! మిమ్మల్ని నేను అనడం లేదు. అది మీ ఇష్టం. కానీ నా బావకి నేనిలానే ఉండాలి అని అంటుంది. ఉదయమనగపోయి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చే మొగుడికి ఆడికి నచ్చినట్టు మనం కనిపిత్తేనే కదా తృప్తి. ఎవరో సంగతి నేను చెప్పలేను గాని నా బావకి నేనిట్ట ఉంటేనే ఇష్టం. రాత్రుళ్ళు ఎంత ఆలస్యంగా నిద్రపోయినా తెల్లారి స్నానం చెయ్యాలి, పూజ చెయ్యాలి. నా బావ లేచేసరికి ఆడికి ఇలానే పద్ధతిగా ఒద్దికగా కట్టి కనబడాలి. రాత్రికి ఇంకో 2 ఇంచులు జర్చి కట్టాలి అంటాడమ్మా అని మెలికలు తిరుగుతూ చెప్పింది లక్సు. చిన్నగా నవ్వుకుంది. తన మొదటి రాత్రి పడక గదిలోకి చిన్న మినీలో వచ్చిన ఆమెని చూసి చీర కట్టుకోలేదా అని అడగటం గుర్తొచ్చి చీరలో ఏముంటుంది అనే ఆలోచనలో పడింది. బాతింగ్ చేసి బేగి వచ్చేయ్ తల్లి, వేడివేడిగా అన్నం తిందువు అని ప్లేట్స్, కాఫీ కప్పు తీసుకొని కిందికి వెళ్ళిపోయింది లక్సు. మరీ అంత బొద్దుగా కాకుండా, మరీ అంత పీలగా కాకుండా, చక్కని కొలతలతో ఉండే శరీరాన్ని పైనుండి కింద దాకా చూసుకొని, బ్లూ షర్ట్, తెల్లటి టీ షర్ట్‌లతో మోడర్న్‌గా, సెక్సీగా ఉంది తను. చిన్న నిట్టూర్పు వదిలి బాత్ కంప్లీట్ చేసి బయటకు వచ్చింది. వార్డ్‌రోబ్ ఓపెన్ చేసి బట్టల కోసం చూసింది. తను ఈ ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చిన బ్యాగ్‌లోని బట్టలు సర్దేసినుంటుంది లక్సు. నీట్‌గా మడతలు పోకుండా పెట్టి ఉన్నాయి చీరలు. అప్రయత్నంగా ఓ చీర మీద చేయి వేసింది. తన వెనక నిలబడి ఈ తేనె రంగుని వంటి మీద ఎలా ఉంటుందో చూడాలి అని ఉంది. కట్టుకోవా? అని చెప్పాడు అతను. అతని కోసం కట్టుకోవాలి అనుకుంది. కానీ ఆ సంఘటన వలన కట్టుకోవాలని లేక అది కట్టుకోలేదు. అతని మొహం, ఆ మీసాల మాటున దాగిన అల్లరి నవ్వు గుర్తురాగానే కళ్ళల్లో నీళ్లు పొంగాయి. విసురుగా డోర్ వేసేసి టవల్‌తో అలానే కూర్చుంది బెడ్ మీద. అబ్బా! ఈ అమ్మగారితో నేను వేగలేను బాబూ! అనుకుంటూ మళ్ళీ పైకి వచ్చింది లక్సు. బెడ్ మీద అడ్డంగా పడిపోయిన ఆమెని చూసి గబగబా దగ్గరికి వెళ్ళి అమ్మగారూ! అని పిలిచింది.
లక్సు, నాకేం వద్దు. వండినవి మీరే తినేయండి అని కళ్ళు మూసుకొని ఇంకో పక్కకి తిరిగింది. డ్రెస్ కూడా వేసుకోకుండా అలా అడ్డంగా పడుకున్న ఆమెని చూసి బాధగా అనిపించింది. ఏం మాట్లాడకుండా మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి ఒక వైట్ టీషర్ట్ అండ్ యెల్లో షార్ట్ వేసుకొని కిందకు వచ్చింది. హాల్లో కూర్చొని చేతిలో ఉన్న యాపిల్ని అటూ ఇటూ తిప్పుతూ సోఫాకి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది. అమ్మగారు అనుకుంటూ లక్సు వచ్చింది. కళ్ళు తెరవకుండానే ఏంటి అని అడిగింది. బయట ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా. మీకు పార్సల్ ఇవ్వాలంట అంది. అవునా? ఎవరు అనుకుంటూ లేచి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి, మ్యామ్, మీకిది డెలివరీ చేయమని చెప్పారు అని చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ ఇచ్చాడు. తీసుకుంటూ ఏంటిది అని అడిగింది. ఇది మీ మ్యారేజ్ ఆల్బమ్ మ్యామ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడతను. ఆ ఇంటికి కొంచెం దగ్గరలో ఆగి ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి, సార్, మీరు చెప్పినట్టే చేశాను అని కార్లో ఉన్న అతని దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కొరియర్ బాయ్. చేతిలో ఉన్న ఆల్బమ్ని అలానే చూస్తూ నిలబడిపోయింది. ఆ ఆల్బమ్ మీద అందంగా రాసి ఉంది, సరయూ వెడ్స్ సింహాద్రి. సోఫాలో కూర్చొని ఒళ్ళో ఉన్న ఆల్బమ్ని ఓసారి తడిమి కళ్ళు మూసుకుంది. 4 నెలల క్రితం యూకే నుండి తన మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చింది సరయు. ఉదయం 8 గంటలైనా కూతురు కిందికి రాకపోయేసరికి సరయు మేడంని లేపు అని మేడ్కి చెప్పింది స్వాతి. అప్పటికే లేచి ఫ్రెష్ అవుతుంది సరు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ భార్య కూతుర్ని నిద్ర లేపుతుంది అని అర్థమయ్యి, ఎందుకు పొద్దు పొద్దున్నే ప్రిన్సెస్ని నిద్రలేపుతున్నావు అని విసుగ్గా అడిగాడు దేవేంద్ర. భర్తను చూసి మౌనంగా ఆగిపోయిందావిడ. మొన్నటిదాకా చదువు చదువు అని కష్టపడింది. కొంచెం రెస్ట్ తీసుకొనివ్వు, వస్తుందిలే తానే మెల్లగా. తను లేచి వచ్చేసరికి ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ చెయ్యి, అది కూడా తనకి నచ్చింది చెయ్యి, ఇదే పెట్టకు అని ఆయన టిఫిన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు. కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి ఆయనకిచ్చింది. పైకి చెప్పకపోయినా కాఫీ ఆస్వాదిస్తూ ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని వెళ్ళిపోయింది. అబ్బా, వదులు వర్ష, బయట మామయ్య రెడయ్యి ఉంటారు, ఇప్పుడు నువ్వు లేట్ చెయ్యకు అని భర్తని విడిపించుకోవడానికి నానా తంటలు పడుతుంది మహి. "హ్మ్, ఇదే లాస్ట్ కిస్" అంటూ గోడకు పిన్ చేసిన మహిని ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాడు. దేవుడా, ఆఫీస్ టైం అవుతుందంటే ఈ వేళపాలలేని సరసాలేంటి స్వామి అని లేని కోపం తెచ్చుకొని హర్ష బ్యాక్ మీద ఒక్కటి పీకింది. అబ్బా, దొంగ మొహందానా, గట్టిగా కొట్టావే, వాత తెలిపై ఉంటుంది అని షర్టు విప్పుతున్న హర్షను చూసి చటక్కున తలుపు తెరిచి బయటికి పరిగెత్తింది. హాల్లోనే ఉన్న మామగారిని చూసి పరుగుకు బ్రేక్ ఇచ్చి ఆయనని చూసిన కంగారులో ఏం మాట్లాడాలో తెలియక, కాఫీ తెచ్చివ్వనా మామయ్య గారు అని అంది. ఆయన సీరియస్ ఫేస్ చూసి ఆ తర్వాత చేతిలోని కప్ చూసి 2 అంగల్లో కిచెన్లో తేలింది. ఉఫ్ బాబోయ్, ఆ టైగర్తో ఎలా వేగుతున్నారత్తయ్యా అని చిన్నగా అంది మహి. కూరగాయలు కోస్తూ ఉన్న స్వాతిగారు కోడలి వైపు ఓసారి షార్పుగా చూసేసరికి, సారీ అత్తయ్య అని కిచెన్ గట్టుకు ఆనుకొని ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి తీసుకొని వదిలి హాట్ వాటర్ గ్లాసులోకి వంపుకొని హర్షకి ఇచ్చేసి, కూర్చోండి హర్షగారు, టిఫిన్ పెడతాను అని చెప్పింది. రూంలో రేయ్ రారా పోరా, బయట గార్లు బూర్లు, మస్తు షేడ్సున్నాయే నీలో, నైట్ చెప్తా నీ సంగతి అని లోగొంతుతో అన్నాడు. చిన్నగా నవ్వి అల్లం చట్నీ వెయ్యనా అని అడిగింది మహి. వెయ్యి అని చెప్పేసరికి ఇడ్లీ పెట్టి అల్లం చట్నీ వేసింది మహి. బ్లాక్ మిడ్డీ మీద వైట్ పోల్క్ డాట్స్ ఉన్న షర్టు వేసుకొని హెయిర్ లూజ్గా వదిలి
చేతిలో బ్యాగ్‌తో కిందికి వచ్చింది సరయు. చేతిలో బ్యాగ్ ఏంట్రా అంటూ వచ్చాడు దేవేంద్ర. ఆఫీస్‌కి డాడీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. అదేంట్రా వచ్చి 2 రోజులు కూడా కాలేదు. రెస్ట్ తీసుకో నాన్నా అంటూ తానే స్వయంగా ప్లేట్‌లో వడ్డిస్తూ అడిగాడు. యాహ్! డాడ్ ప్లీజ్ నాకు ఇంట్లో ఉండాలంటే బోర్ కొడుతుంది డాడ్ అంటూ ఇడ్లీ లాగించి కాఫీ వద్దు ఆఫీస్‌లో జ్యూస్ తాగుతాను అని చెప్పి తన కార్ దగ్గరికి వెళ్తుంది. మహి నైటొచ్చేసరికి లేట్ అవుతుందని వెయిట్ చెయ్యకని చెప్పి తండ్రి వైపు ఒకసారి చూసి ఆఫీస్‌కి బయలుదేరాడు హర్ష. హర్ష కంటే ముందుగా ఆఫీస్‌కి వెళ్లి అందర్నీ ఏకిపారేస్తుంది సరయు. వేలకి వేలు జీతాలు తీసుకుంటూ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం రావడం లేదు అని తిట్టిపోసి సరిగ్గా 3 వారాల టైం ఇస్తున్నాను చెయ్యండి అని అరుస్తూ ఉండగా వచ్చారు దేవేంద్ర, హర్ష. సరిగ్గా 3 వారాల్లో కంప్లీట్ అవ్వకపోతే ఈ ప్రాజెక్టులో ఉన్న 20 మందిని ఫైర్ చేసేయండి అని చెప్పి తండ్రి క్యాబిన్‌కి వెళ్లి కూర్చుంది. దేవేంద్ర రాగానే డాడ్ అంటూ ఆయన్ని హగ్ చేసుకుంది. కూతురి మొహంలో బాధ ఆయనకి స్పష్టంగా కనిపించింది. తానే చెప్పాలి అన్నట్టు మౌనంగా ఉండి, ఏరా బంగారం జ్యూస్ తాగుతావా? అని అడిగి జ్యూస్ ఆర్డర్ పెట్టి కూర్చున్నాడు. అలా ఎలా వదిలేశావు డాడ్? ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని అడిగింది. జస్ట్ ఒక 4 డేస్ నుండి కొంచెం ఆఫీస్ పట్టించుకోవడం లేదురా. 2 ఇయర్స్ తర్వాత వచ్చావు. టైం స్పెండ్ చెయ్యాలిగా నీతో అన్నాడు. హా! హా! డాడ్ అంటూ ఆయన భుజం మీద తల వాల్చింది. డోర్‌లో నుండి వీళ్ళ ఇద్దరిని చూసి వెనక్కి వెళ్ళిపోయాడు హర్ష. చైర్‌లో కూర్చొని టేబుల్ మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు హర్ష. హే బేబీ అంటూ అతని దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి జుట్టు కుదుల్లోకి చెయ్యి జోనిపి లైట్‌గా లాగింది సోఫీ. బాడీ మత్తుగా జరికిచ్చినా మనసు, మెదడు సడన్‌గా సిగ్నల్ ఇవ్వడంతో పైకి లేచి డోంట్ టచ్ మీ అన్నాడు సీరియస్‌గా చూస్తూ. బేబీ నీకిష్టం లేదు అనకు. ఐ నో నీకు నేనంటే ఇష్టం. నా స్ట్రక్చర్ అన్నా మోజు అని. అయినా కొత్త అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అని హర్ష మీదకి వస్తూ క్లోవేజ్ అనిపించేలాగా వంగింది. స్టాప్ ఇట్ అని కళ్ళు మూసుకొని గెటౌట్ అని గట్టిగా అరిచాడు. ఈ రోజుకి ఈ డోస్ చాల్లే అని నవ్వుకొని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అక్కడే బెడ్ మీద కూలబడ్డాడు. నిజంగా సోఫీతో ఇంటిమేట్ అయ్యానా అని ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. ఎంత ఆలోచించినా డ్రింక్ చేయడం, సోఫీ తనని హత్తుకోవడం, హర్ష కూడా తూలుకుంటూ సోఫీతో వెళ్ళడం, హర్షని బెడ్ మీద తోసి తన మీద జరగటం అంతవరకి మాత్రమే గుర్తుకొస్తుంది. కనీసం సోఫీని కిస్ చేసినట్లు కూడా గుర్తులేదు. కానీ హర్ష ఉదయాన్నే నిద్ర లేచేసరికి ఒంటి మీద బట్టలు లేవు. అక్కడక్కడ నెయిల్ మార్క్స్, బైట్ మార్క్స్ ఉన్నాయి. అతని థైస్ మీద, బెడ్ మీద స్పెర్మ్ స్టైన్స్ ఉన్నాయి. బాత్ చేసి హర్ష నిద్రపోతున్నాడు కదా అని బాత్రూంలో నుండి ఓన్లీ టవల్‌తో వచ్చింది సోఫీ. షాక్ అయిపోతూ వెనక్కి తిరిగి ఏంటిదంతా అని అడిగితే నైట్ నువ్వే నేను వద్దన్నా బలవంతంగా సెక్స్ చేశావు. నేను కూడా నీకు లొంగిపోయాను. ఐ లవ్ యూ హర్ష అని అతన్ని బ్యాగ్ హగ్ చేసుకుంది. నో డోంట్ టచ్ మీ అని దూరం జరిగాడు హర్ష. షాక్ అయినా త్వరగానే తేరుకొని ఏంటి ముట్టుకోవద్దా? నైట్ వద్దన్నా నా మీద పడ్డావు. చూడు ఎలా కొరికావో అని టవల్ కొంచెం జార్చి క్లోవెన్ చూపించింది. ఫాస్ట్‌గా కళ్ళు మూసుకొని సోఫీకి దూరం జరిగి ఐయామ్ సారీ నాకస్సలేం గుర్తులేదు. ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో అని షర్ట్ ఏ మూలన పడిందో వెతుక్కొని వేసుకొని బయటికి వెళ్ళబోతుండగా హర్ష మనం నైట్ ప్రికాషన్స్ లేకుండా ఒక్కటయ్యాం అని చెప్పింది సోఫీ.
వెళ్ళేవాడల్లా అక్కడే ఆగిపోయాడు. వెనక్కి తిరిగిన హర్షని చూసి అమాయకంగా చూస్తూ, నేను సేఫ్ పీరియడ్ టైంలో కూడా లేను. ఒకవేళ అని చెయ్యి పొట్ట మీద పెట్టుకుంది. అసలెందుకిలా చేశానా అని తన మీద తనకే కోపం వస్తుంటే, ఇప్పుడు సోఫీ చెప్పింది విన్నాక అతని మీద అతనికే అసహ్యం వేసింది. ఇలా అతని ఆలోచనలు సాగుతుండగా వాటిని డిస్టర్బ్ చేస్తూ అదే పనిగా రింగ్ అవుతున్న ల్యాండ్‌లైన్ అతనిలో ఆలోచనలకి బ్రేక్ వేసి గతం నుండి బయటకు వచ్చేలా చేసింది. ఆ ఫోన్ ఎక్కడ్నుండో గెస్ చేసి హలో అన్నాడు. అతని గెస్‌ని పల్టీ కొట్టిస్తూ బేబీ ఆర్ యూ ఓకే అని అడిగింది మహి. మహి వాయిస్ వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హర్షకి. తమాయించుకొని హా బంగారం ఐయామ్ ఫైన్ అన్నాడు. మరి నీ వాయిస్ డల్‌గా ఉంది అంది కంగారుగా. అబ్బా! ఆఫీస్ వర్క్ టెన్షన్‌లో ఉన్నానే బంగారం. మళ్ళీ చేస్తా అని ఇంకో మాటకి తావు లేకుండా ఫోన్ పెట్టేశాడు. మొబైల్ ఆన్సర్ చెయ్యలేదు. మేబీ సైలెంట్‌లో ఉంది. ఏమోలే అనుకొని తన డైలీ రొటీన్‌లో పడింది. సరయు దేవేంద్ర క్యాబిన్ నుండి బయటికి వచ్చి డాడ్ నేను హర్ష దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి హర్ష క్యాబిన్ నాక్ చేసింది. కమిన్ అని వినపడక లోపలికి తొంగి చూసింది. చైర్ ఎంప్టీగా కనిపించి అనుమానంగా లోపలికి వెళ్ళి పర్సనల్ రూమ్ డోర్ నాక్ చేసింది. అప్పుడే డోర్ ఓపెన్ చేసిన హర్ష వైపు చూసి ఆర్ యూ ఓకే అని అడిగింది. పర్ఫెక్ట్ అని ఏ భావం లేకుండా చెప్పి ఫైల్స్ అన్నీ తిరగేసి కావాల్సిన ఫైల్స్ తీసుకొని నేను మీటింగ్‌కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెయిట్ నేను వస్తాను అని చెప్పి తన మొబైల్ పట్టుకొని అతని వెనకే బయలుదేరింది. కార్ దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి సీట్‌లో ఫైల్స్ పడేసి డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. వెనకాల ఉన్న సరయుకి బిహేవియర్‌కి కోపం వచ్చేసింది. డోర్ ఓపెన్ చెయ్యకపోగా అతని పక్కన కూర్చోవడం కూడా ఇష్టం లేదన్నట్లు ప్యాసింజర్ సీట్‌లో ఫైల్ పడేయడం అస్సలు నచ్చలేదు. వెనక డోర్ ఓపెన్ చేసి కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. ఎలా ఉన్నావు సరయు అని కూడా అడగని ఆయన్ని చూస్తే ఏమనుకోవాలో కూడా అర్థం కాలేదు. తను వచ్చి ఇప్పటికి 3 రోజులు. ఈ 3 రోజుల్లో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇందాక మీటింగ్ ఉంది అని చెప్పాడు. అదే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. 2 సంవత్సరాలకి కాను. వాళ్ళిద్దరి మధ్య అంత కాదు. ఇప్పుడు చోటు చేసుకుందో కూడా అర్థం కాలేదు. ఆమె డిగ్రీ చదివే రోజుల్లో కూడా బానే ఉన్నాడు. ఒక రోజు నుండి సడన్‌గా మాటలు తగ్గించాడు. సరయు వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. జస్ట్ హగ్ చేసుకొని జాగ్రత్త అని మాత్రమే చెప్పాడు. ఇప్పటికే అమ్మ మాట్లాడదు. హర్షతో గాని, తనతో గాని. నాన్న ఆవిడని రెండో పెళ్లి చేసుకొని తీసుకువచ్చాడు. అమ్మ ప్రేమకు మొహం వాసిపోయిన హర్షకి, సరయుకి అమ్మల ప్రేమను పంచింది. ఎందుకో తెలియదు కానీ, ఒకరోజు నాన్నకి ఆవిడకి పెద్ద గొడవ అయింది. అప్పట్నుంచి ఆవిడ ఏం మాట్లాడదు. కానీ అన్ని పనులు చేస్తుంది. సరయు మాట్లాడించడానికి ట్రై చేసినా ఆవిడ ఏ రోజు మాట్లాడలేదు. నాన్న, మహి తప్ప ఆ ఇంట్లో ఎవ్వరూ తనతో మాట్లాడరు. హర్ష మహిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. మహికి ఎవ్వరూ లేరు. తను అనాథ. హర్ష ఆఫీస్‌లో హర్షకి పర్సనల్ అసిస్టెంట్‌గా ఉండేది. వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత దేవేంద్ర ఏ అభ్యంతరం చెప్పలేదు. మీటింగ్ స్పాట్ రావడంతో ఇద్దరూ కారు దిగి లోపలికి వెళ్ళి ఇంకా టైం ఉండటంతో వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నారు హర్ష, సరయు. హర్ష ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది సరయు. ఆయన మొహంలో ఏదో బాధ కనపడి అడిగింది. సరయు వైపు ఎక్స్‌ప్రెషన్స్ లేని ఓ చూపు చూసి పైకి లేచి కోట్ సెట్ చేసుకొని టేబుల్ మీద ఉన్న ఫైల్స్ తీసుకొని మీటింగ్ హాల్ వైపు నడిచాడు. ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అతని వెనకే మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యింది. పెద్ద గది.
దాదాపు 20 చైర్స్ ఉన్నాయి. పెద్ద సింగిల్ టేబుల్‌కి వేసి ఉన్నాయి ఆ చైర్స్. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళుగా అందరూ వచ్చారు. మీటింగ్ స్టార్ట్ చేయాల్సిన పర్సన్ ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎంటర్ అయ్యాడు. 6 అడుగుల ఎత్తు, తేనె కళ్ళు, సిల్కీ హెయిర్, ఆ కొర్ర మీసం, ట్రిమ్ చేసిన గడ్డం, చురుకైన చూపులు, జిమ్ బాడీ, రాజసం ఉట్టిపడేలా ఉన్న ఆ నడక, వైట్ షర్ట్ ఇన్ చేసి బ్లూ కలర్ సూటు, చేతికి ప్లాటినం వాచ్‌తో ఠీవీగా సింహంలా నడుచుకుంటూ వచ్చి అతని సీట్లో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ అని చైర్ వెనక్కి లాగి కూర్చున్నాడు అతను. ఆ ఠీవీ, ఆ హుందాతనం మైమరిచి చూస్తూ ఉంటే తనని గుచ్చి గుచ్చి చూస్తున్న ఫీలింగ్‌కి తల పక్కకి తిప్పి చూశాడు సింహాద్రి వల్లభనేని. క్షణంలో 1000 వంతు ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి గుడ్ మార్నింగ్ మిస్టర్ సింహాద్రి అన్నాడు హర్ష. సరయు వైపు చూసేవాడు కాస్త ఆగి గుడ్ మార్నింగ్ మిస్టర్ హర్ష అన్నాడు. ఆ రస్పీ వాయిస్ బెడ్రూమ్‌లో ఎంత సెక్సీగా ఉంటుందో అన్న థాట్‌కి కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి తల వదిల్చింది సరయు. సరయు, వాట్స్ రాంగ్? వాటిని అలా కళ్ళతోనే తినకు. అనుమానం వచ్చిందంటే పాప్‌కార్న్ అయిపోతావు అనుకొని సరయు, కాన్సంట్రేట్ ఆన్ మీటింగ్ అని లోగొంతులతో చెప్పి తన ఫైల్ ఓపెన్ చేసి కళ్ళతోనే ఫైల్‌లోని పేజెస్‌ని స్కాన్ చేసి మూసేశాడు హర్ష. మీటింగ్ స్టార్ట్ చేశాడు సింహాద్రి. అందర్నీ కవర్ చేస్తూ సరయు వైపు చూశాడు. రెప్ప కొట్టకుండా మైమరిచిపోయి అతన్నే చూస్తూ ఉంది సరయు. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చిన్న స్మైల్ విసిరి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆ స్మైల్‌కి సరయు మనసు అల్లకొల్లలమైపోయింది. సరిగ్గా అరగంటలో మీటింగ్ అయిపోయింది. కొంతమంది డౌట్స్ ఏం లేవన్నట్టు వెళ్ళిపోతుంటే, కొంతమంది అతనితో మాట్లాడుతున్నారు. ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సందేహంలో పడిపోయింది సరయు. సరయూ, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు. నాకు చిన్న పని ఉంది అని సింహాద్రి వైపు కదిలాడు హర్ష. చిన్న నిట్టూర్పుతో ముందుకు కదిలిన సరయుని మిస్ అని సింహాద్రి పిలిచిన పిలుపు ఆపేసింది. కళ్ళు బిగపట్టి కింద పెదవిని పళ్ళ మధ్యలో బంధించిన సరయుని చూసి నవ్వుకొని మిస్ అని మళ్ళీ పిలిచాడు. సరయు అలా బిగపట్టడం ఎదురుగా ఉన్న అద్దంలో నుండి సింహాద్రి, హర్ష, సింహాద్రి ఫ్రెండ్ ఇంకా మేనేజర్ అయిన గౌతమ్ ముగ్గురు చూశారు. హర్షకి తల గోడకి పెట్టి కొట్టుకోవాలి అనిపించింది. సింహాద్రి అందరిలా కాదు. తనకి ఏ అమ్మాయి అయినా దగ్గరగా వస్తున్నారు అనిపిస్తే వాళ్ళని ముప్పు తిప్పలు పెడతాడు. జన్మలో అతని మొహం కూడా చూడకుండా చేస్తాడు. వెనక్కి తిరిగిన సరయు చిన్నగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ సింహాద్రి దగ్గరికి వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ గౌన్, జుట్టు మొత్తం మెస్సి, బన్ పెట్టి, పింక్ పింక్ చిక్స్, ప్రెట్టి ఫేస్, ముఖ్యంగా ఆ కళ్ళు అతన్ని ఆమెని పిలిచేలా చేశాయి. సైన్స్ చేసేసి అందర్నీ క్లియర్ చేసేశాడు సింహాద్రి. అప్పుడు అక్కడ సింహాద్రి, సరయు, గౌతమ్, హర్ష ఉన్నారు. సింహాద్రి నోరు విప్పేలోపు సరయు, నీకు డాడ్‌తో ఛాంబర్ మీటింగ్ ఉంది. ఈవినింగ్ కాలరాత్రికి వెళ్ళే టైంకి నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అని చిన్న స్మైల్ ఇచ్చాడు. చేసేదేం లేక చిన్నబోయిన మొహంతో సింహాద్రి వైపు చూసి కళ్ళతోనే వెళ్ళొస్తా అని చెప్పింది. దానికి సమాధానంగా సింహాద్రి నవ్వడంతో అక్కడ్నుండి వేగంగా వెళ్ళిపోయింది. ఉఫ్ అనుకొని తల తిప్పిన హర్షకి తన్నే చూస్తున్న సింహాద్రిని, గౌతమ్‌ని చూసి లైట్ స్మైల్ ఇచ్చి నా చెల్లి అని చెప్పాడు. ఓహ్! తనేనా నీ చిన్నారి చిట్టి చెల్లి? అని అడిగాడు గౌతమ్. హ్మ్. నీకు కూడా చెల్లి అని యాటిట్యూడ్‌గా చెప్పి ఏంట్రా అలా తరిమేశావు? నేను జస్ట్ తనతో మాట్లాడదామని పిలిచాను. ఏదో కొరుక్కు తింటానన్నట్లు అలా పంపేశావు అన్నాడు సింహాద్రి. సింహాద్రిలో కనపడిన ఆ ఆరోగ్యంట్ స్మైల్‌కి గౌతమ్‌కి ఏదో ఆశ వేస్తే హర్షకి మాత్రం భయం వేసింది. ఎక్కడ సరయు సింహాద్రి వల్ల హర్ట్ అవుతుందో అని ముగ్గురు కలిసి
సింహాద్రి పర్సనల్ రూమ్‌లోకి వెళ్లి కూర్చున్నారు. కాఫీ అని ఇద్దరి వైపు చూసి కళ్ళు ఎగరేశాడు. ఓకే అన్నట్టు తల ఊపగానే ఫోన్ తీసుకొని 3 కాఫీ, 1 షుగర్‌లెస్ అని చెప్పి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తున్నంతలో లోపలికి వచ్చింది సింహాద్రి అసిస్టెంట్ తార. గౌతమ్ గుండె కడుపులోకి జారిపోయిన ఫీలింగ్ వచ్చింది. తార ప్యూర్ బ్లాక్ అండ్ బ్లాక్‌లో వచ్చింది. ఒక్కసారైనా చూడకపోతుందా అని అలానే చూస్తూ ఉన్నాడు గౌతమ్. అసలు ఎవ్వరి వైపు చూడకుండా కాఫీ ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతున్న తారని మిస్ తారా అని పిలిచాడు సింహాద్రి. బిక్కచిచ్చిపోయింది తార. కళ్ళల్లో నీళ్లు తిరగబోతుండగా బలవంతంగా ఆపేసి అవసరం పడింది సార్ అని తల వంచుకొని నిలబడింది. ఇది మూడోసారి తారా. కటింగ్ స్పూను నీ చేతిలో మిగిలేది 8,000. అప్పుడు ఏం చేస్తావ్ అని అడిగాడు. దించిన తల ఎత్తలేదు తార. ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో నుండి ఓ పేపర్ తీసి ఇస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రేపు షార్ట్ 10కి అపాయింట్మెంట్ మీ మదర్ని తీసుకువెళ్ళు. ఇది ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు. కంపెనీ ఇచ్చే బెనిఫిట్. యూజ్ ఇట్ అని నవ్వుతూ చెప్పాడు. థ్యాంక్ యూ సార్ అని కళ్ళల్లో నీళ్లు జారిపోతుండగా అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ప్రేమ అంటూ వెంటపడటం కాదు. అవసరాలు, కష్టాలు కూడా పంచుకోవాలి ఇడియట్ అని గౌతమ్‌ని కసిరి హర్ష వైపు చూస్తూ కాలాత్రికి ఎందుకు అని అడిగాడు సింహాద్రి. అమ్మో! పెట్టేశాడు అనుకొని అలానే చూస్తూ ఉన్నాడు హర్ష. చెప్పరా ఎందుకక్కడికి అని అడిగాడు మళ్ళీ. అక్కడ తనది డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది ఈరోజు. తను క్లాసికల్ బాగా వేస్తుంది. తను స్టేట్స్ నుండి వచ్చిందని తెలుసుకొని అప్రోచ్ అయ్యారు. సో వెళ్ళాలి. చాలా అని చెప్పి ఒక్క గుక్కలో కాఫీ గొంతులో వంపుకొని అక్కడ్నుండి హడావడిగా బయటికి వచ్చేశాడు. నీ సంగతేంటి అని కళ్ళు ఎగిరేశాడు సింహాద్రి. వెళ్తున్నా. నాకు ఈవినింగ్ యూఎస్ క్లయింట్స్‌తో మీటింగుంది. నేనింక రేపు కలుస్తాను నిన్ను. సీ యూ అని వెళ్ళిపోయాడు గౌతమ్. సింహాద్రి తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేశాడు. పర్సనల్ క్యాబిన్‌కి కాకుండా పూల్ సైడ్ వెళ్తూ మిస్ తారా బడ్జెట్ ఫైల్ తీసుకొని రండి అని లిఫ్ట్ దగ్గర నిలబడ్డాడు. బ్యాగ్‌ని పైకి తీసుకొని ఫైల్ తీసుకొని లిఫ్ట్‌లో పైకి వెళ్ళింది. ఏడో ఫ్లోర్‌లో ఉన్న పూల్ ఏరియాలో నిలబడి కాల్ మాట్లాడుతున్నాడు గౌతమ్. అక్కడ ఉన్న టేబుల్ మీద ఫైల్ పెట్టేసి వెనక్కి తిరిగింది తార. వెనక్కి తిరిగి చిటిక వేసి పిలిచి ఆగమన్నట్టు చెయ్యెత్తి సైగ చేశాడు. ఆగిపోయింది తార. 5 నిమిషానికి కాల్ అయిపోయింది. తార వైపు వచ్చి ఎందుకే నిలబడ్డావు? కూర్చో. వచ్చావుగా అంటూ చైర్ లాక్కొని కూర్చున్నాడు. సమాధానం చెప్పకుండా అలాగే నిలబడింది తార. కమాన్ తారా! నువ్వు అలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది చెప్పు అంటూ పైకి లేచి తార చెయ్యి అందుకోబోయాడు. ఒక్క అడుగు వెనక్కు వేసింది తార. హేయ్! ఏంటే నీ ప్రాబ్లం అని అరిచాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ అరవని గౌతమ్ అలా అరిచేసరికి బిక్కచచ్చిపోయి కన్నీళ్లతో అలానే నిలబడింది. చెప్పమ్మా! చెప్తేనే కదా తెలిసేది. అలా మౌనంగా ఉంటే ఏం అర్థమవుతుంది? ఇలా లోన్స్ తీసుకొని చాలీ చాలక ఎందుకు ఇబ్బంది? నన్ను అడగలేకపోయావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నా. కానీ ఆమడ దూరం పెడుతున్నావు. ఇంక ఏం చెయ్యను? నువ్వే చెప్పు అన్నాడు. ఏం అవసరం లేదు సార్. నేను మేనేజ్ చేసుకోగలను అంటూ లిఫ్టు వైపు వెళ్ళింది. చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద విసిరి హే ఆగవే అంటూ ఆమె వెనకే వెళ్ళి రెక్కపుచ్చుకొని బలంగా తన వైపుకు లాక్కున్నాడు. వదులు అంటూ గింజుకుంటూ ఉంటే ఇంకా గట్టిగా పట్టుకొని అమ్మా బొమ్మ అంటూ ఉంటే నాటకాలాడుతున్నావు అని బుగ్గలు నొక్కేస్తూ బానే ఉన్నావుగా సడన్గా ఏమైంది అంటూ అడిగేసరికి గౌతమ్ ప్లీజ్ లీవ్ మీ ఇట్స్ హర్టింగ్ అంటూ ఓ చేత్తో నెట్టేస్తూ వదిలించుకోవాలి అని చూస్తూ అతని భుజం మీద పిడికిలితో కొట్టింది. విసురుగా దగ్గరికి లాక్కొని పెదవులు అందుకొని ఫోర్స్‌గా కిస్ చేశాడు. వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే గట్టిగా బైట్ చేశాడు గౌతమ్. పెదాలు జుమ్ అని లాగినట్టు అనిపించి కొట్టడం ఆపేసి
గౌతమ్ ఇష్టానికి వదిలేసింది. లిఫ్ట్ ఓపెన్ అవ్వడం, గౌతమ్‌ని వెనక్కి లాగడం క్షణాల్లో జరిగిపోయింది. వెనక్కి తిరిగిన గౌతమ్ మొహం మీద ఒక పంచిచ్చాడు సింహాద్రి. ఆ! అంటూ అరుస్తూ, అబ్బా! ఏమొచ్చిందిరా అలా కొట్టావ్? అంటూ పొట్టెత్తి పోతున్న దవడ మీద చెయ్యి వేసుకొని అడిగాడు గౌతమ్. మూసేయ్! ఇంకో మాట మాట్లాడినా చంపేస్తాను. ఈడియట్! అని అరిచి తార వైపుకి తిరగ్గానే తల వంచేసి చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ ఉంది. తారా! అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. భయంతో గజగజ వణుకుతున్న తారని చూడగానే ఇంకా కోపం పెరిగిపోయి, గౌతమ్ కాలర్ పట్టుకొని, వెధవా! అంత పోటుగాడివా? తనని చూశావా ఎలా వణుకుతుందో? అని కళ్ళెర్ర చేస్తూ అడిగాడు సింహాద్రి. తార కింద కూర్చొని ఏడుస్తుంది. గాడ్! నిజంగా స్టూపిడ్‌లా బిహేవ్ చేశానా? అనుకుంటూ, హే తారా! బేబీ! ఐయామ్ సారీ అంటూ కింద మోకాళ్ళ మీద కూర్చొని చెయ్యి వెయ్యబోయాడు గౌతమ్. పైకి లేచి కళ్ళు తుడుచుకొని, నేను వెళ్ళొచ్చా సార్? అని అడిగింది తార. తారా! స్టాప్ బిహేవింగ్ లైక్ స్టూపిడ్. అసలేం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతే ఎలా? అంటూ చెయ్యి పట్టుకొని ఆపేశాడు. సింహాద్రి వైపు బేలగా చూసింది తార. తారా! నువ్వెళ్ళు అని తారని పంపేసి గౌతమ్ కాలర్ పుచ్చుకొని లాక్కొచ్చి కుర్చీలో కూలేసి, ఇప్పుడు చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం? ఇది నా ఆఫీస్. ఇలాంటివేమైనా ఉంటే బయటికి వెళ్ళాక పెట్టుకో. నా ఆఫీసులో ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే చీరేస్తా. నువ్వు నా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు. నా ఫ్యామిలీ ఫ్రెండ్‌వి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి అయి ఉండొచ్చు. బట్ ఇది నా ఆఫీస్. తను నా అసిస్టెంట్. తనతో ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. అది కాదురా! తనంటుంటే ఉష్ అని నోటి మీద వేలు పెట్టి చూపించి, తను ఎందుకిలా బిహేవ్ చేస్తుందో అడగడానికి ఇది సరైన పద్ధతి కాదు. తను నీలాంటి అమ్మాయి కాదు. అసలు నువ్వు తనకి సెట్ అవ్వవు. కాలేజ్ టైంలో చెప్పపెట్టకుండా వెళ్ళిపోయింది అని అప్పుడు ఇంకో అమ్మాయితో డేటింగ్ చేశావు. మళ్ళీ తను కనిపించాక నీది ట్రూ లవ్ అంటూ ఆ పిల్లని వదిలి మళ్ళీ తార వెంటపడి సాధించావు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టావు టార్చర్ చెయ్యడం. అసలేంట్రా ఇదంతా? అన్నాడు అసహనంగా. రేయ్! నేను తారను లవ్ చేస్తున్నాన్రా. అప్పుడు కాలేజ్ టైంలో ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం. అందుకే వెళ్ళిపోయా అని చెప్పింది. ఇక్కడికొచ్చిన తర్వాత అయినా బానే ఉంటదంటే నేను వేరే అమ్మాయిని డేటింగ్ చేస్తున్నా అని ఇగ్నోర్ చేసింది. బట్ నేను తనని సిన్సియర్‌గా లవ్ చేశాను కాబట్టి మళ్ళీ వెంటపడి ఒప్పించుకున్నాను. సడెన్‌గా ఏమైందో తెలియదు. 4 రోజుల నుంచి మళ్ళీ సైలెంట్ అయిపోయింది అన్నాడు. నిదానంగా కూర్చోబెట్టుకొని మాట్లాడు. అంతేకాని అలా మీద పడకు. ఇంకోసారి తనకి ఇష్టం లేకుండా ముట్టుకున్నావని తెలిసిందో నేను నిన్ను మర్డర్ చేస్తాను. ఈడియట్! అని తిట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాని దగ్గర మళ్ళీ విలన్ అయ్యానా? కర్మరా నాయనా! అనుకుంటూ ఫైల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళిపోయాడు. తన ప్లేస్‌లో కూర్చొని సీరియస్‌గా వర్క్ చేస్తున్న తార దగ్గరికి వెళ్ళి, ఈవినింగ్ 8:00కొచ్చి పికప్ చేసుకుంటాను. రెడీగా ఉండు అని వేరే మాటకి తావు లేకుండా తన రూమ్‌లోకి వెళ్ళి తన వర్క్‌లో మునిగిపోయాడు.